కాలం మారింది. కాలంతో పాటు కథలు మారాయి. ఒకప్పుడు అడవిలో కుండలో నీళ్లు అడుగున ఉంటే రాళ్ళు వేసి పైకి తెచ్చుకొని దాహం తీర్చుకున్న కాకి కథ మనందరికీ తెలుసు. అది సమయస్ఫూర్తికి నిదర్శనం. కానీ ఇప్పుడు పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా కుండల స్థానాన్ని స్టీల్ బిందెలు, ప్లాస్టిక్ పైపులు, ట్యాప్ కట్టేసిన ట్యాపులు ఆక్రమించేశాయి. మరి ఈ కాంక్రీట్ జంగిల్లో ఆధునిక కాకి తన దాహాన్ని ఎలా తీర్చుకుంటుంది? ప్రకృతిని బంధించినటువంటి మనిషి టెక్నాలజీని వాడుకుంటే ఆ మనిషి సృష్టించిన వస్తువులనే వాడుకుంటూ కాకి రాస్తున్న ఒక సరికొత్త లైఫ్ స్టైల్ స్టోరీ ఇది. అది అపార్ట్మెంట్ టెర్రస్ మీదో లేదా ఇంటి ముందరి గార్డెన్లోనో తెలియదు, కానీ ఒక ట్యాప్ ఉంది. అందులోంచి నీళ్లు లీక్ అవ్వకుండా మనిషి దాన్ని గట్టిగా తిప్పి కట్టేశాడు. పాతకాలపు కాకి అయితే చుట్టూ రాళ్ల కోసం వెతికేదేమో, కానీ ఈ తరం కాకి కదా చాలా అప్డేట్ అయింది. దానికి తెలుసు ఇక్కడ రాళ్ళు వేస్తే నీళ్లు రావు, ఈ కీ తిప్పితేనే జీవధార వస్తుంది అని. మనిషి ఆ ట్యాప్ని ఎలా తిప్పుతున్నాడో, ఎటు తిప్పుతున్నాడో, నీళ్ళు వస్తున్నాయో కాకి చాలా రోజులుగా దాన్ని గమనిస్తూ వస్తుంది. మనుషుల లైఫ్ స్టైల్ను స్టడీ చేయడంలో కాకులు ఇప్పుడు పిహెచ్డి చేసేసాయి కదా. ట్యాప్ మీద వాలడం, తన బలమైనటువంటి ముక్కుతో ఆ ట్యాప్ హ్యాండిల్ను పట్టుకొని మనిషి తిప్పినట్లే పక్కకు నెట్టడం, అబ్బా ఎంత అద్భుతమైనటువంటి టెక్నిక్. గట్టిగా ప్రెస్ చేయగానే చిలక పలుకుల నీటి ధార కిందకు జారుతుంది. ఒకప్పుడు నీళ్ళ కోసం రాళ్ళు మోసి అలసిపోయిన కాకి ఇప్పుడు జస్ట్ ఒక్క క్లిక్తో ఫ్రెష్ వాటర్ తాగుతుంది. దాహం తీరాక మళ్ళీ ఆ ట్యాప్ను వీలైతే మూసేయడానికి ప్రయత్నించడం లేదా హ్యాపీగా ఎగిరిపోవడం ఇప్పుడు దాని స్టైల్. ఈ మోడర్న్ కాకి లైఫ్ స్టైల్ స్టోరీ మనకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను నేర్పుతుందని చెప్పవచ్చు. మనిషి తన అవసరాల కోసం ప్రకృతిని మార్చేస్తుంటే పక్షులు మనుషులు తయారు చేసిన సిస్టమ్స్కు అలవాటు పడుతున్నాయి. కాకులకు మనలా చదువులు డిగ్రీలు లేకపోయినా కేవలం అబ్జర్వేషన్ ద్వారా ఎంతటి క్లిష్టమైన పనైనా నేర్చుకోవడానికి కూడా కాకి నిరూపించింది. ఉన్నటువంటి రిసోర్స్ని స్మార్ట్గా ఎలా వాడుకోవాలో కాకిని చూసి నేర్చుకోవాలి. నాటి తెలివైనటువంటి కాకి రాళ్ళు వేసి నీళ్లు తాగితే నేటి స్మార్ట్ కాకి ట్యాప్ తిప్పి దాహం తీర్చుకుంటుంది. టెక్నాలజీ మారినా, లైఫ్ స్టైల్ మారినా, టైమింగ్ టాలెంట్ ఉన్నవాడే ఈ ప్రపంచంలో మనుగడ సాధించగలడు అని చెప్పడానికి ఈ కాకి లైఫ్ స్టైల్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఇప్పటి వరకు చూడం. బేసిక్గా కాకి కథ, అది కూడా అడవిలో ఉన్నటువంటి రాళ్ళేస్తే పైకి నీళ్ళు వచ్చింది, ఇవన్నీ కూడా మనం విన్నాం. బట్ అవి కల్లారా ఎప్పుడు కూడా చూడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో డెఫినెట్గా టెక్నాలజీ పెరిగినప్పుడు ప్రతి విషయాన్ని క్యాప్చర్ చేసేటువంటి సిస్టమ్స్ అంటే మన చేతిలోనే ఉంటున్నాయి. ఫోన్స్ కానీ లేకపోతే కెమెరాస్ కానీ ఇలా రకరకాలైనటువంటి టెక్నాలజీ ఉంది. సో ఇలా అనూహ్యంగా ఇలాంటి ఒక సంఘటన బయటికి రావడం జరిగింది. సో ఆ కాకి తాగేటువంటి నీళ్ళు ఏదైతే ఆ ట్యాప్ తిప్పినటువంటి విధానం అవి కంప్లీట్గా ఎంత ఇన్స్పైర్ చేస్తాయో, అంటే ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా అప్డేట్ అవ్వాల్సిందే. అది మనుషులైనా సరే, కాకులైనా, పక్షులైనా, ఇంకెవ్వరైనా కానీ కాలానికి అనుగుణంగా మారితేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. స్టిల్ ఇప్పటి వరకు మనందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి చాలా వరకు ఇలాంటి వీడియోస్, రేర్ వీడియోస్ మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ బట్ సాక్ష్యంగా ప్రత్యక్షంగా చూసినటువంటి వీడియోలు చాలా చాలా తక్కువ. వాస్తవానికి కాకి అబ్జర్వేషన్ ఎన్ని రోజుల నుంచి చేస్తుందో తెలియదు, కానీ దాని ఆకలి అండ్ దాని దాహమే ఈరోజు తాను కూడా మనిషిలాగా ట్యాప్ లాగా తిప్పి తాగేటువంటి ఆ సిస్టమ్ని అబ్జర్వ్ చేసి నేర్చుకున్నదే కాదు, దాన్ని సక్సెస్ చేసుకుంది, తన దాహాన్ని తీర్చుకుంది. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా, అంటే మనిషి అనే కాదు, ఈవెన్ జంతువులైన ఎవరైనా కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కాలానికి అనుగుణంగా దాన్ని కొంచెం బేస్ చేసుకుంటే, ఇన్ కేస్ దీంట్లో ఉన్నటువంటి మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ఉన్నటువంటి టైమింగ్ని, అంటే సమయస్ఫూర్తిని, దాని తర్వాత మనకు ఉన్నటువంటి టాలెంట్ని దాన్ని ఎలా బేస్ చేసుకొని ముందుకెళ్తే అలాంటి లైఫ్ మనకి ఇప్పుడు ముందుకు దొరుకుతుంది. ఇక్కడ ఇందాక లాస్ట్ క్యాప్షన్ మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఏంటంటే టాలెంట్, దాని తర్వాత టైమింగ్ ఉన్నోడిదే ఈ ప్రపంచం ముందు అందరూ కూడా తల దించాల్సిందే అని చెప్పడానికి కాకి ఎగ్జాంపుల్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.